పండగ వస్తే కొత్త బట్టలు వేసుకుందాం అనే దాంట్లో ఒక ఎంఎన్సి కంపెనీ వస్తువు వాడకుండా మీ గ్రామంలో తయారు చేసిన నేత అన్న దగ్గరికి వెళ్ళి బట్ట తీసుకోవాలి. దీనివల్ల ఆ బట్ట తయారేది చేత్తో కాబట్టి, యంత్రం లేదు కాబట్టి భూతాపం పెరగదు, కార్బన్ డైఆక్సైడ్ పెరగదు. ఇలాంటి కల్చర్ని మీరు తీసుకుని మీరు వాడాలి. జీన్స్ ప్యాంట్లు, ఇంపోర్టెడ్ షర్ట్లు డబ్బు సంపాదించామని ఇలాంటి కొనమాకండి. దయచేసి స్వాభిమానాన్ని పెంచుకోండి, స్వధర్మాన్ని. మీకు మన గ్రామంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో తయారైన వస్తువుల్ని మనం వాడాలి. అంటే దీంట్లో స్వదేశీ వస్తువులు అంటే ఏంటి అనేది చాలామందికి ఉంది. రిలయన్స్ వస్తువులు, టాటా వస్తువులు వాడితే ఇది మన డబ్బులు అనుకుంటున్నారేమో, స్వదేశీ వస్తువు అనుకుంటున్నారేమో. ఇది కాదు. స్వదేశీ వస్తువు అంటే నీ గ్రామంలో తయారైంది స్వదేశీ వస్తువు. అంతేగాని మన భారతదేశంలో ఉన్న కంపెనీల డబ్బులు వాడితే ఇదన్నీ పెట్టుబడిదారులే. ఇక్కడ కాదు మీరు వాడాల్సింది, ఇది కాదు మీరు చేయాల్సింది. మీ ఊర్లో ఉన్న అనాదిగా ఉన్న నేత వస్తువులు మీరు వాడాలి. ఇది వికసిత్ భారత్ అంటే ఇది. ఇలా మీరు చేయాలి. ఇవన్నీ కలుపుకుంటానే మీరు ఈ పనులు చేయాలి. విడిగా ఈ వ్యవసాయాన్ని విడిగా ఒకటే చూడటానికి లేదు. ఇవన్నీ కలుపుకుని నడవాల్సిందే కదా. ఇలా వస్తు వ్యామోహాన్ని తగ్గించుకొని ప్రతిదానికి కొత్త వస్తువు వాడటం అనేది అలవాటు చేసుకుంటే ప్రతిదీ ఇంధనం మీద, విద్యుత్ మీద, యంత్రం మీద తయారవుతున్నప్పుడు మనకేమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. దీనివల్ల ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం అందరూ నివసిస్తాకి ఉన్నది ఒకటి భూమి. మనిషి పుట్టినాకే దానికి బాధలు మొదలైనవి. మనిషి లేనప్పుడు భూమి సంతోషంగా ఉంది. మనిషి వచ్చినాకే బాధలు, కష్టాలు మొదలైనవి. అసలు ఇంత అనుకరణ చేసి ఎందుకు బతుకుతున్నాడు మనిషి? ఏ జంతువు, ఏ ప్రాణి ఇంకొక జంతువుని అనుకరణ చేయట్లేదు. మనిషి ఒక్కడే అనుకరణ చేస్తున్నాడు. పెద్ద కారు అపార్ట్మెంట్లో ఉంటే మనం కూడా ఇంకో కారు కొనాలి కదా. ఆ స్తంభాలు, ఆ పిల్లర్స్ మధ్యలో కారు కొట్టారని కాదు, అంత పెద్ద పెద్ద కార్లు కొనేస్తున్నారు పార్కింగ్ ప్లేస్లో కదా. ఇవన్నీ అనుకరణ చేయటం అనేది తగ్గించుకుని భూమిని దృష్టిలో పెట్టుకుని భూమి గురించి బాధపడుతుంది. ఇవి అన్ని వస్తువులు తగ్గించుకుని ఎంత నిరాడంబరంగా బతికితే భూమి అంత సంతోషిస్తుంది. పంచభూతాలు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నిరాడంబరం సింపుల్సిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తరహా భూమి ఇంకోటి లేదు కాబట్టి ఒక ఇల్లు బాగోపోతే ఇంకో ఇంట్లోకి వెళ్తాం, ఒక ఊరు బాగోపోతే ఇంకో ఊరికి వెళ్తాం. ఈ భూమే బాగోపోతే ఎక్కడికి వెళ్తాం? వెళ్తాకుందా దారి? లేదు కదా. మరి ఎంత బాధ పెడుతున్నాం కదా మన భూమిని. ఇవన్నీ మనం ప్రకృతికి హితంగా మనం బతకాలి. ఇప్పుడు మనం చేయబోయే దాంట్లో సౌభాగ్యం మోడల్ చెప్పే దానికన్నా ముందు ఇంకా ఈ భూమిని ఒక రక్షణ కవచంగా కాపాడే, ఒక గొడుగులాగా కాపాడే పంటలు ఉన్నాయి. ఇవి ఆదాయము. తర్వాత మేము ఎక్కువ పని చేయలేము, రాజవర్ధన్ రెడ్డి గారిలాగా, అరుణ్ గారిలాగా మేము చేయలేము, మాకేమైనా సింపుల్గా చెప్పండి అంటే బెస్ట్ మోడల్ చెప్తాను, రాసుకోండి. ఎలాంటి నేలల్లో అయినా పంట పండించడానికి అనుకూలంగా ఉన్న పంట కుంకుడు పంట, రీటా. ఏ నేలల్లోనే వస్తుంది. ఇసుక నేలల్లో, చౌడు నేలల్లో, మొరవు నేలల్లో, నల్లరేగడి నేలల్లో ఎక్కడైనా వస్తుంది. ఈ పంటని మీరు గుడ్డిగా పెట్టండి, నా మీద భరోసా పెట్టి పెట్టండి. ఏమైనా తక్కువ వస్తే నన్ను పట్టుకోండి, మీ ఊరు వస్తే నన్ను పట్టుకుని చెట్టు కట్టేయండి. మినిమం గ్యారంటీ ₹1,00,000 ఎకరంలో ₹1,00,000. తక్కువ నేను చెప్పేది ఏది ఎక్కువ చెప్పట్లా. నా చెవిలో చెప్పింది ఎంత చెప్పాడా అది మీకు చెప్పను, కానీ రైతు నా చెవిలో చెప్పింది సంఖ్య ఇంకోటి ఉంది. అంత ఆశ మీకు పెట్టట్లా నేను. మా ఊర్లో కోతులు ఉన్నాయి, మా ఊర్లో యువకులు లేరు పని చేయటానికి, మాకు ఓపికలు లేవు.
అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని నాటాల్సిన పంట కుంకుడు పంట. ఏమి ఇబ్బంది ఉండదు. ఆ? 3 సంవత్సరాల తర్వాత మీకు పంట వస్తుంది. రెండో సంవత్సరంలో లైట్గా వస్తుంది, అది లెక్కలోకి రాదు. 3వ సంవత్సరం కూడా ఇంచుమించుగా అలా కొడితే 4వ సంవత్సరం మీకు పంట వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.